దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు ఈరోజు దేవుడు నీ హృదయంతో ఆయన మాట్లాడబోతున్నారు. ఎన్నోసార్లు నా శత్రువు నేను జయించలేకపోతున్నాను, నా శత్రువులతో నేను పోరాడలేకపోతున్నాను, వారితో సమాధాన పడలేకపోతున్నాను, వారు నన్ను ఎంతో బయటికి లాగుతూ ఉన్నారు. మరి కోట్ల చుట్టూ కావచ్చు, నీ లైఫ్ను ఎంతోమంది నేను ఇబ్బంది పెడుతుండొచ్చు, మరి నీ యొక్క కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. మరి నీ శత్రువులను దేవుడు ఆయన మిత్రుడిగా చేసేటువంటి దేవుడు, నీ శత్రువులతో ఆయన మాట్లాడేటువంటి గొప్ప దేవుడు. ఈరోజు దేవుడు నీతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నారు. దావీదు కీర్తన గ్రంథము ఒకటో వచనం మనం చూసుకున్నట్లయితే, యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతి నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడొకడు లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండునట్టు నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసినడా. మరి ఇక్కడ చూడండి, యెహోవా నా దేవా, నేను శరణు చొచ్చి ఉన్నాను, నా శత్రుల చేతిలో నుంచి, నన్ను తరువారి చేతిలో నుంచి నన్ను విడిపించు దేవా అను ఎన్నోసార్లు ఎన్నో రాత్రికాల సమయంలో కానీ నీ హృదయంలో ఎంతో బాధపడుతూ నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఈరోజు దైవజనరాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, శత్రువులను మిత్రుడిగా చేయబోతున్నాడు. శత్రువుల యొక్క హృదయాన్ని దేవుడు మార్చబోతున్నాడు. మరి దేవుడు ఈరోజు శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క విషయంలో నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరి దేవుడు కొన్ని విషయంలో కీర్తన గ్రంథము 7-8 వచనంలో, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము చేయము. ఈరోజు దేవుడు నీ శత్రువులతో ఆయన మాట్లాడబోతున్నాడు. ఈరోజు దావీదు కీర్తనలో అంటున్నాడు, నా యొక్క నీతిని బట్టి నా యొక్క యథార్థతను బట్టి నాకు న్యాయము తీర్చుము. చూడండి, మరి నీ యొక్క నీతి, నీ న్యాయము, నీ యథార్థత కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని యొక్క ప్రియబిడ్డ, బైబిల్ గ్రంథంలో ఇర్మియా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. అతడు మంచి ప్రవక్త, ఒక మంచి పౌరుషం గల ప్రవక్త. ఇర్మియాకు వివాహము కాలేదు. దేవుడు చెప్పిన మాటకు ఆయన ఎంతో గొప్పగా అనేక యొక్క యూదా ప్రజలకు, ఇశ్రాయేలులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. మరి ఆయన సేవ చేసిన పరిచర్యలో, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు అతను ఎంతో మంది మరి లెక్క చేయకపోయేవారు. అయినా కూడా దేవుడు అతనితో మాట్లాడాడు కనుక మరి సేవ విషయంలో ఎప్పుడు కూడా ఆయన వెనుక వేయలేదు. ఇర్మియా ప్రవక్త అక్కడ ఉన్నటువంటి 19వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ దేవుడు చెప్తున్న, యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, దాని సమాచారము వినువారందరూ చెవులు గింగురుమనేంత కీడు నేను ఈ స్థలముకు మీదికి రప్పించబోతున్నాను. మరి దేవుడు చెప్తున్నాడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు, ఇదిగో మీరు భయంకరమైనటువంటి తప్పులు చేస్తున్నారు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, యూదా ప్రజలారా, మీరు మీ యొక్క హృదయాన్ని మార్చుకోండి, మీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా తీసివేసుకోండి. ఇక్కడ మరి ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీ జనులు నా మాట వినకుండా మొండికి తిరిగి ఉన్నారు కనుక, నీ జనులు మొండికి తిరిగి ఉన్నారు. మరి దేవుడు ఎన్నో మార్లు యూదా వారితో, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మొండితనముగా దేవుని బిడ్డలు ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డలు హృదయాన్ని మార్చుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త 20వ అధ్యాయం 1వ వచనం, ఇర్మియా ఆ ప్రవచనము పలకగా, యెహోవా మందిరంలో పెద్ద నాయకుడను ఇమ్మేరు కుమారుడు పాషూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరంలో బెన్యామీను మీద గుమ్మముల యొద్ద బోండాలతో అతన్ని వేయించెను. చూడండి, ఆ యొక్క రాజు ఇదిగో మీరు చేసేవన్నీ తప్పు అని చెప్పినప్పుడు కూడా ఆయన మాటలు వినకుండా మూర్ఖత్వంగా, మొండితనముగా మరి ఇర్మియాకు సమాధాన పడకుండా ఇర్మియా మాటలు పక్కన పెట్టి వారు తమ ఇష్టానుసారమైన మార్గం నడుస్తున్నారు. అప్పుడు చెప్పాడు, ఇదిగో మరి ఇక్కడ యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, నీకు నీ స్నేహితులకు నీవే భయకారం ఉన్నట్లు చేయుచున్నావు. నీవు చూచుండగా తమ శత్రువులు ఖడ్గము చేత కూలుదురు, యూదా వాళ్ళందరినీ కూడా బబులోను సామ్రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతారు. యూదా ప్రజలారా, మీరు మీ హృదయాన్ని మార్చుకోండి. మీరు మీ హృదయాన్ని మార్చుకోకపోతే మళ్ళీ తిరిగి మీరు అందులోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త. అయినా కూడా
మరి ఇర్మియాను బోండాలతో బిగించారు. అతను ఎంతో చంపాలని ప్రయత్నించారు. అయినా కూడా ఆయన శత్రుల వైపు చూడలేదు, శత్రుల వైపు చూసి భయపడలేదు. ఆ శత్రువులందరినీ కూడా దేవుని చేతికి అప్పగించాడు. ఇకనైనా మారుతారేమో అని. కానీ దేవుడు మరి చెప్పాడు, అక్కడ ఇర్మియా ప్రవక్త చెప్పాడు, దిగో ప్రవక్త చెప్పాడు, వెళ్ళి వారికి ప్రకటించు, నేను చెప్పింది వాళ్ళకి చెప్పు, ఇశ్రాయేలు ప్రజల తమ యొక్క హృదయాన్ని మార్చుకోకపోతే నేను బబులోనికి అప్పగిస్తాను, మరి శత్రువులకు అప్పగిస్తాను అని చెప్పాడు. మరి అయినా కూడా మరి ఇర్మియాను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజు, మరి పాషూరను రాజు మరి అతని ఒక శత్రువుగా చూశాడు. అయినా కూడా ఇర్మియా భయపడలేదు, అధైర్యపడలేదు. ఎందుకంటే అతడు దేవుని వైపు చూశాడు. దేవా, నీవే నా పక్షమున నువ్వు కార్యములు చేయగలదు దేవుడు, నువ్వేదైతే చెప్తావో అది నేను చేస్తాను. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడితిని. మరి ఇర్మియా ప్రవక్త శత్రువులను చూసి భయపడలేదు, ఇశ్రాయేలును చూసి భయపడలేదు, రాజును చూసి భయపడలేదు. దేవా, నీవు నాకు ఏ విధంగా ప్రేరేపించావో ఆ ప్రేరేపణ ప్రకారం నేను వెళ్తున్నాను ప్రభా. మరి నీవు నన్ను చూసుకునే దేవుడు కనుక నీ సువార్తని ప్రకటించకుండా ఉండలేను. నేను పలుకున్నప్పుడు బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది, ఎలుగెత్తి చాటుచున్న దినమెల్లా యెహోవా నాకు అవమానం జరుగుతున్నది ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన అన్ని విషయాలు చెప్తున్నాడు. కానీ ఈ ప్రజలు వినట్లేరు, మొండితనంగా ఉన్నారు. అయినా వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారయ్యా. అయినా కూడా నీ సేవ చేయకపోతే నాకు నెమ్మది లేదు, నీ సేవ లేకపోతే నేను బ్రతకలేను. కాబట్టి మరి అక్కడ ఎన్నో బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మాత్రం నలుదిక్కుల భయం అనేకులు గుసగుసలాడి వింటరి. వారు నా మీద ఏమేమి ప్రకటించినా కూడా నేను మాత్రం నీ వైపు చూస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి రాజు బోండాలతో బిగించాడు. అయినా కూడా అతను వదిలిపెట్టిన తర్వాత కూడా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా ఇర్మియా లేడు. మరి ఇర్మియా దేవునిపై ఆధారపడ్డాడు. మరి దేవుడు చెప్పిన మాట యూదా ప్రజలు వినలేదు. అక్కడ ఆ ప్రజలందరూ కూడా బబులోను సామ్రాజ్యానికి వాళ్ళు కొనిపోబడ్డారు. కీడు జరిగింది. ఒక దైవజనుడిగా, ఒక దైవజనురాలుగా కొన్ని విషయాలు నీకు తెలియజేస్తున్నప్పుడు దైవజనుల మాటకు నువ్వు విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నేను ఒకవేళ నీ యొక్క సువార్తను ప్రకటించొద్దు అని నీ మనసులో అనుకున్నా కూడా నాకు నెమ్మది లేదయ్యా. నీ వాక్యము ప్రకటిస్తేనే నాకు ఉపశమనము. నీ వాక్యము చెప్పకపోతే నేను నశించిపోతాను. నీ వాక్యము లేకపోతే నేను ఆశీర్వదించబడలేను. మరి నేను నీ దగ్గరికి రావాలి, నీ సువార్తని ప్రకటించాలి. మరి ప్రజలందరికీ నేను న్యాయము చేసి నువ్వు నన్ను నిలబెట్టుకున్నావని చెప్పి ఇర్మియా ప్రవక్త విలాపించాడు. మరి ఆయన శత్రువులను చూసి భయపడలేదు. అక్కడ దావీదు కీర్తనలో అంటున్నాడు, యెహోవా శరణు చొచ్చి ఉన్నాను, నా శత్రువులను మార్చండి. నా శత్రువులను తరుముతున్నారు. మరి ఇర్మియాను శత్రువులు తరుముతున్నారు. అయినా కూడా దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించకుండా ఉండలేదు. మరి ఒకటిగా చివరిగా ఆయన ఒక మంచి ప్రార్థన చేశాడు. మరి ఇర్మియా గ్రంథం 20:11 అయితే పరాక్రమ గల శూరుని వల్ల యెహోవా నాకు తోడే ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. మరి వారెన్నడూ మరువనట్టు నిత్య అవమానం పొందురు. సైన్యముల అధిపతి యెహోవా, నీతి మంత్రుడు పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వాద్యము నీకే అప్పగించున్నాను, నీవు వారికి చేయు. మరి ఇక్కడ నా వాద్యమును నీ చేతికి అప్పగించుకుంటున్నాను. మరి నీకు ఎంతో మంది శ్రమలు, నీకు బిజినెస్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, మీ రిలేషన్స్ విషయంలో కావచ్చు, ఎవరైనా నీకు శత్రువులుగా ఉన్నారేమో. దేవుని దగ్గర ఎంత హైకోర్టుల చుట్టూ, కోర్టుల చుట్టూ ఎక్కడెక్కడికో తిరిగావు, ఎక్కడ కూడా నీకు సమాధానం రాలే. మరి ఇర్మియా చేశాడు ఏమని తెలుసా ప్రార్థన? అక్కడ నీతి మంత్రులను యెహోవా పరిశోధించి హృదయాంతరంగమును పరిశోధించే దేవుడు. ఆయన అంటున్నాడు, నా వాక్యము నీకు అప్పగించేదను. ఈరోజు నువ్వు కోట్ల చుట్టూ, ఆ చుట్టూ, ఈ చుట్టూ తిరిగావేమో. నీ వాక్యం మొత్తము కూడా దేవుని యొక్క పాదాల చెంత పెట్టు. అయ్యా, మనుషులతో పోరాడలేకపోతున్నానయ్యా, నీవే నాకు కార్యము చేయి నాయనా. నా వాక్యము మీరు తీర్చండి ప్రభా. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిత్య జీవనంలోకి నేను నడిపించబోతున్నాడు. ఆయన నిత్యము నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన కృప నీకు తోడే ఉండబోతుంది ప్రియ బిడ్డ. ఈరోజు నీ వాక్యము ఆయన తీర్చే దేవుడు. నువ్వు భయపడకు, అధైర్యపడకు. ఇర్మియా గారు ప్రార్థన చేసినట్టు నీవు కూడా ప్రార్థన చేసుకొని ప్రార్థనలోకి ముందుకు కొనసాగు. నీ శత్రువుని ఆయన మార్చబోతున్నాడు. నీకున్న ప్రతి సమస్యను ఆయన తీసివేయబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ పాలకు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనములు తండ్రి. ఇంత చక్కని వాక్యాన్ని ఇచ్చావు
అయా శత్రువుల యొక్క హృదయమును మీరు మార్చి అయా మా యొక్క వాచ్యమును మీరే తీర్చమని అయా వారికి ప్రతి ఒక్కరికి న్యాయమును చేయమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి కేసులు అన్ని కొట్టివేసి వారి గృహంలో సమాధానము దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.